వచ్చింది. నీకున్న మొదటి విశ్వాసమును నువ్వు విడవక ఏం చేయాలంట? ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే మనం అంటూ ఉంటాం, మా అబ్బాయి జారు చేతులోడండి అని. మా అబ్బాయి ఏంటంట అంటే ఏంటి? ఆడు ఏది పట్టుకున్నా జారిపోతుందని. ఏది పట్టుకున్నా ఇక్కడ మన చేతులు కూడా జారు చేతుల్లాగా ఉండకూడదు. ఉండకూడదంటే మన విశ్వాసాన్ని ఏం చేయాలంటే గట్టిగా మాట్లాడాలి, గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళు చూడండి, ఒకసారి చూద్దాం 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీ 11 ఒకసారి చూడండి, 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేనికి ఇష్టమైనట అసాధ్యం. ఇక్కడ రాయబడుచు, నీ యొద్దకు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువానికి ఫలము దయచేసేవాడనియు నమ్ముట విశ్వాసం. ఇక్కడ మనము ఆయన చూసి నమ్మిన వారు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, కానీ మనం నమ్ముతున్నాం. ఆ నమ్మకం ఇక్కడ రాయబడిన విశ్వాసం. అదే లేకపోతే నువ్వు పడిపోతావు. నువ్వు పడిపోకుండా స్థిరముగా రాక్ సాలిడ్గా ఉండాలంటే వాక్య భాగం సెలవిస్తుంది, విశ్వాసమును విడవక నువ్వు గట్టిగా పట్టుకోవాలి.